శ్రీనివాస్ గారు, మరో అంశం ఏంటంటే నిజంగా మన తెలుగు వాళ్ళకి అంటే రాజేంద్ర ప్రసాద్ గారు, దాంతో పాటుగా మురళీమోహన్ గారికి పద్మశ్రీ అవార్డులొచ్చాయి. ఒక తెలుగువాడిగా ఎలా ఫీల్ అవుతున్నారు? ఏం చెప్తారు సార్? వారికన్నా ముందు హ్మ్. ఒక గొప్ప మనిషి డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చిందండి. ప్రస్తుతం క్యాన్సర్ హాస్పిటల్‌లోనే కాకుండా హ్మ్. అమెరికాలో కూడా అనేక అంటే దీంట్లో మెడికల్ రంగంలో ప్రయోగాలు చేసి సక్సెస్ సాధించి హ్మ్. ఎంతోమంది జీవితాల్లో హ్మ్. వేల మంది ఆయన ద్వారా లక్షల మంది హ్మ్. డైరెక్ట్‌గానే వేల మంది జీవితాలు వెలుగు నింపిన నోరి దత్తాత్రేయుడు గారిని, హ్మ్. అలాగే గూడూరు డాక్టర్ జీవి రావు గారిని, నోరి దత్తాత్రేయుడు గారిని, హ్మ్. అలాగే చనిపోయిన అచ్యుతానందన్ గారిని గొప్ప మహానుభావుడు. అచ్యుతానందన్. అవును. పద్మ కామ్రేడ్. విభూషణ్ కేరళ మాజీ కేరళ ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి. ఆయన్ని ఒకసారి కలిసాను ఇక్కడ సమావేశంలో. హ్మ్. దత్తారెడ్డి గారిని ఫంక్షన్‌లో అంతపై పరిచయం లేదండి. నమస్తే అండి ఆయన దగ్గరికెళ్ళిపోయాడు. హ్మ్. నేను విన్న డాక్టర్ జీవీ రావు గారికి, హ్మ్. తర్వాత సైంటిస్ట్ కొంతమంది మిత్రులు ఉన్న మిత్రులు కాదు పెద్దలున్నారు వారికి, అలాగే పరిచయస్తులు మా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన మురళీమోహన్ గారికి, హ్మ్. అలాగే మిగతా వచ్చిన అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దేశంలో ఆర్ఎస్ఎస్‌కి సంబంధించిన వాళ్ళు కూడా పద్మవిభూషణ్ ఇచ్చారు. హ్మ్. వాళ్ళు ఆర్ఎస్ఎస్ చేసిన కృషి అనుకుంటా. సమాజానికి చేసిన కృషి చేసిన వాళ్ళు చాలామందికి ఇవ్వాలి. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఇవ్వటం జరిగింది. హ్మ్. ఈ ఏడాది దట్స్ డిఫరెంట్. అందుకని దాన్ని అభినందిస్తూ ఇంకో మాట చెప్తున్నాను. హ్మ్. మీ అందరికీ ఎస్ జానకి గారు తెలుసా? తెలుసు కదండీ! శ్లిష్ట హ్మ్. జానకి శ్రీరామ్మూర్తి. హ్మ్. 19 భాషల్లో హ్మ్. దాదాపు 48,000 పాటలు పాడింది. పాటలు పాడిన ఆవిడ ఏనాడో దశాబ్దాల క్రితం హ్మ్. పద్మభూషణ్ అవార్డు వస్తే, దక్షిణాదికి జరుగుతున్న అన్యాయం ఇంత దుర్మార్గంగా ఉంది. నేను అవార్డు తీసుకుంటానికి తిరస్కరిస్తున్నాను. ఆత్మగౌరవంతో నిలబడటానికి తన తెలుగు బిడ్డ అమ్మా వందనం అమ్మ నీకు. నువ్వు సమాజం ఈ సమయంలో నిన్ను గుర్తు చేసుకోవటం, తెలుగు జాతి బిడ్డగా మమ్మల్ని మేము గొప్పగా చేసుకుంటూ నిన్ను గుర్తు చేసుకుంటాం. అమ్మా ఈ యొక్క ఆత్మగౌరవానికి జడిసి ఇవాళ కంఠంలో అద్భుతంగా ఉన్న అంటే ఒకే ఆ కంఠంలోనే ఆర్ధత్వంతో పాటు దయ, జాలి అన్నీ కూడా ఏకకాలంలో చూపించగలిగే గొప్ప ప్రజ్ఞావంతురాలేనమ్మా మీరు మా తెలుగు బిడ్డగా. 48,000 పాటలు పాడితే మీకు లేట్ అయింది. ఎంత గొప్పగా ఆ సచ్చినోడు ఆడు క్రికెట్ ఆడతారు. గొప్పోడై ఉంటాడు. సచిన్ అంటే ముద్దుగా పిలుచుకుంటానులెండి. సచిన్ ఆయన టెండూల్కరా? జీవితంలో ఆడి 7,000 కోట్లకి వెళ్ళిపోయారంట. హ్మ్. కాంబ్లీని ఎలా తొక్కారో, ఎలా పైకొచ్చారో అది పెద్ద హిస్టరీ అది. హ్మ్. ఆయన ఎవరిని లక్ష సాయం చేయడానికి అందరూ సాయం చేయడానికి లక్ష సాయం చేస్తాడనమాట ఆయన. హ్మ్. సరే ఆయన ఆట గొప్ప ఆటగాడు అది పక్కన పెడదాం. మన ఎంతమంది ఇంకా గొప్పవాళ్ళున్నారు? హ్మ్. భారతరత్నలు వచ్చినాయి వాళ్ళకి గౌరవనీయులు. ఇంకోటి కూడా చెప్తున్నాను. బుద్ధదేవ్ భట్టాచార్య గారు. ఆయనకి పద్మభూషణ్ తిరస్కరించారు. ఈఎంఎస్ నంబూతిరిపాద్ హ్మ్. అదర్ దాన్ అక్కడ 1960లోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి, వామపక్ష ముఖ్యమంత్రి అవార్డుని తిరస్కరించాడు. హ్మ్. విలాయత్ ఖాన్ అవార్డుని తిరస్కరించారు. రొమిలా థాఫర్ అవార్డుని తిరస్కరించారు. హ్మ్. తెలుసు కదా వీళ్ళందరూ కూడా. ఎందుకంటే చక్రవర్తి గారు నాకు ఒక స్టేట్‌కి లేదా స్టేట్ అవార్డ్స్ నేను తీసుకోవటం ఇష్టం లేదు. ఐ రెస్పెక్ట్ దట్ అని చెప్పి ప్రశ్నించారు. ఈ సమయంలో వాళ్ళని కూడా గుర్తు చేసుకోవాలి. హ్మ్. ఇంకోటి కూడా గుర్తు చేసుకుంటాను. మీకు ఎన్టీ రామారావు గారిని తెలుసుగా మీకు? తెలుసండి. 'నందమూరి తారక కలిసారా? రామారావు' గారు. పరిచయం ఉంది. నాకు పరిచయమే. సినిమాల్లో ఉండగా కూడా నాకు పరిచయం. ఆయన కొండవీటి సింహమాన్ రైట్స్‌ని కూడా మా నాన్నగారు, మా మిత్రులు కలిసి కొన్నారు కూడా. కొన్నారా? ఆ! అంతకు ముందు కూడా నాకు మామూలుగా ఇష్టమే. హ్మ్. ఆయన యుగపురుషుడు అది నేను అన్నాను గానీ, హ్మ్. తెలుగు నాట 13.5 కోట్ల మంది తెలుగు ప్రజలకి జాతి మెద్రాసీలన్న భావన పోగొట్టించిన దాంట్లో ఒక దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన మహా గొప్ప వాళ్ళలో ఒకరాయన. హ్మ్. డెఫినిట్‌గా చరిత్ర ఎప్పుడు విస్మరించజాలదు. అసలు మీరు నమ్మరు దేశ చరిత్రలో మహిళలకు మొట్టమొదటిసారి ఆస్తి హక్కు ఒక రాష్ట్రంగా ప్రవేశపెట్టితే దేశం ఫాలో అయ్యింది తర్వాత 20 సంవత్సరాల తర్వాత. హ్మ్. 85 ప్రతి 2005 నాటికి రెట్రాస్పెక్ట్ నుంచి పెట్టింది యాక్ట్. 2005 వచ్చింది ముందు తర్వాత వచ్చినా సరే. ఈ దేశంలో మొట్టమొదటిసారి పక్కా ఇళ్ళు స్లాబులతో ప్రజలకు ఉండాలని చెప్పి వేయించిన వాడు. ఈ దేశంలో మొదటిసారి స్లాబు వ్యవస్థ ఎలక్ట్రిసిటీ పెట్టినవాడు. మిగతా వ్యవస్థలను ఆ మధ్యాహ్న భోజన పథకం తమిళనాడు తీసుకున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెట్టిన వ్యక్తి.
రూ. 2 నిత్యాన్న రూ. 2 బియ్యం ఈ దేశంలో మొదటిసారి ప్రకటించాడు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అది ఇది చేసిన కంటిన్యూ చేసిన ఆయనకేదండి అవును. అది చేసిన నిత్యాన్న పథకం. వాళ్ళ తిరుపతి దేవాలయాన్ని సంస్కరించి 80% డబ్బులును అన్ని కొట్టేస్తున్న ఏది లడ్డూల్ని కైంకర్యం చేస్తున్న వాళ్ళంతా ఆపేసి కమిటీ వేసి దానికి వాళ్ళ కాపాడి నిత్యాన్న పథకం దాన్ని ఒక రూపుదిద్ది అది చేసి ఆఖరికి మీరు వెళ్ళిన వైకుంఠం కాంప్లెక్స్కి ఆయుధుడు ఆయన అపారమైన నమ్మకం ఉంది వెంకటేశ్వర స్వామి అంటే. అలాగండి ఎప్పుడు వెళ్ళినా సరే 3 ప్రాంతాలలో పోటీ చేసి అనేక సార్లు నెగ్గాడు. ఒకటి ఓడిపోయింది, అది హైలైట్ చూపిస్తున్నారు. అది కూడా కాకుండా మీరు వరుసగా లెక్కేసుకొస్తే ఈ అనేక విప్లవాత్మకమైన సంస్కరణ చేపట్టారు. చిన్న విషయం కాదు. ఆంధ్రప్రదేశ్లో బలహీన వర్గాలు బీసీ బలహీన వర్గాలు అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బ్యాక్ బోన్ కాస్ట్ వాళ్ళందరికీ పొలిటికల్ రిజర్వేషన్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు. చాలామంది తెలియదు. ఇవాళ మన బీసీ రిజర్వేషన్లో ఆయన పేరు కూడా తలుచుకోవడానికి మోహన పడుతున్నారు కొంతమంది నాయకులు తెలంగాణ వీరిలో కూడా. రాష్ట్రం అంతటికి కృష్ణా డెల్టాకు ఆధునీకరణ పేరు చెప్పి ఆ నీళ్లను తగ్గించారు టీఎంసీలు. తెలంగాణలో ఉన్న భీమా ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చిన వ్యక్తి. తెలుగు గంగ పేరు మీద ఆ 3 జిల్లాలకు కలిపి తెలుగు గంగ ఉంది కదా, దాని కాకుండా మిగతాన్ని అంటే చెంగల్పట్టు మెద్రాసు వాటికి తాగునీరని కాకుండా మధ్యలో తెలుగు గంగ 3 రాష్ట్రాలను ఒప్పించి తలా 5 టీమ్స్ని పెట్టి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి చేతుల మీదుగా మిగతా ఎంజీఆర్ను వీరేంద్ర పాటిల్ గారు అనుకోండి 3 ముఖ్యమంత్రులుగా చేసి మధ్యలో ఇవాళ ఆ దాహార్తి తీయటానికి రాయలసీమ నుంచి నెల్లూరు వరకు చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి. ఇక చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయండి. చాలా హైదరాబాద్లో మత కులాలు సుల్తాన్ సలాహుద్దీన్ ఓవైసీ అంటే భయపడేవాళ్ళు. అలాంటి టైంలో ఒక ఏసీపీని కావాలంటే తేడా వస్తే అరెస్ట్ చేయమని పవర్స్ ఇస్తే హైదరాబాద్లో మత కులాలు అయిపోయింది ఆయన హయాంలో. పవర్స్ ఇటుకన్నా నరేంద్ర గానీ ఎవరన్నా కానీ ఎవరన్నా సరే ఒక పోలీస్ ఆఫీసర్కి ఇచ్చిన వ్యక్తి, పవర్స్ ఇచ్చిన వ్యక్తి అందరికీ తెలిసేది. తెలుగు భాషకి ఆద్యం పోషణ ఇంత చెప్పానంటే ఇదికోకుండా కాకుండా రాజకీయంగా చెప్తాను. 9 నెలల్లో పార్టీ పెట్టి 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. పోనీ ఇది కూడా ఆయనకి అవార్డు భారతరత్న ఇవ్వాలని ఎప్పటి నుంచో దశాబ్దాలుగా డిమాండ్ ఉంటే ఈ దేశ పార్లమెంట్ చరిత్రలో లోక్సభలో 5 సంవత్సరాల పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఆయన పార్టీ ఉంది. ఇది కూడా గుర్తింపు కాదా? ఎంజీఆర్ గారికి ఇచ్చి మీకు చెప్తే ఇంక పేర్లు ఉంటాయి. మంచివాడు ఎంజీఆర్ గారు. వాళ్ళు మీరు తెలియని పేర్లు భారతరత్న ఉన్నాయి. మీరు నమ్మలేరు ఆ పేర్లు కూడా ఉన్నాయండి. నాలుగు మన పరువు కానీ గొప్పవాళ్ళు గౌరవించాలి కాబట్టి అందరం గౌరవిద్దాం. అలాంటిది ఇవ్వలేదు. నేను చెప్తున్నానండి, దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కింద ఉన్నారైనా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కింద ఉంటే ఇవాళ ఇవ్వలేదు. నాకు ఎంత అలాంటిది పివి నరసింహరావు గారు దివంగతులు అయిన తర్వాత వారికి కూడా ఇవ్వాలి, వీరికి కూడా ఇవ్వాలని కోరాం. తెలంగాణ ఎన్నికల సమయంలో ఆ కార్డు ప్రయోగించి పివి నరసింహరావు గారికి ఇచ్చారు. మనం గౌరవించుకున్నాం. పాములపర్తి వెంకట నరసింహరావు గారు మహానుభావుడు. ఎన్టీ రామారావు గారు ఒక డైలాగ్ వల్ల ఇవ్వట్లేదని ఉత్తర ఆర్య సనాతన మనువాదులు చెప్తున్నారు. ఆచార్య దేవభావ ఏమంటివి నువ్వు క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదన్న కులము అని గట్టిగా మాట్లాడిన డైలాగ్ ఉంది చూసారా, అది ట్రాన్స్లేట్ చేసి అన్నారంట. ఇవాళ బలవంతాన్ని ఇప్పించుకున్నారనే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఎన్టీ రామారావు గారికి ఎందుకు ఇవ్వలేదండి? ఏ విధంగా తక్కువ అండి? నేను అన్నది మీకు నేను చెప్తున్నాను. అంటే దాని వెనక చాలా ఉన్నాయి. చాలా ఆ ఉత్తర ఆర్య సనాతన మనువాదులు చేసింది ఏంటండి? అంటే వీళ్ళు కూడా కొంతమంది ఇక్కడ లోకల్ రాజకీయ నాయకులు కూడా ఎవరికి ఇస్తారు, ఇస్తే భార్యకి ఇవ్వాలి కదా, ఆమెకి ఇవ్వటం ఇష్టలేక ఇప్పించట్లేదు అని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు చెప్పారు. తర్వాత ఏమైంది? తర్వాత అడుగుతున్నారు కదా, ఇవ్వచ్చు కదా. వాళ్ళకి రాజకీయ అవసరం ఉంటేనే ఇస్తారు. కేంద్రంలో ఉన్న ఆదాని ప్రభుత్వం ఇచ్చేది ఆదాని గారి ప్రభుత్వమే కదా. ఆదాని గారు దర్శించుల ప్రభుత్వం. వాళ్ళు ఎవరికి డిసైడ్ చేస్తేనే వాళ్ళు ఇస్తారు. ఆదాని అంటే అర్థంగా దాష్ట్యం చేసేవాళ్ళని అర్థం. మీరు గౌతమ్ అదాని గారు అనుకుంటారు, ఎవరెవరో తెలుసు ప్రజలకి. ఇవాళ అందుకని ఈ అవార్డుల విషయంలో తీరని అన్యాయం కూడా జరుగుతుంది. ముఖ్యంగా దక్షిణాదికి అని కాదు, మిగతా చోట్లకు కానీ. ఇవాళ మిగతా వర్గాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీకి కాదు, ఉత్తర భారతీయ జనతా పార్టీ అనుకూలంగా ఉండే వాళ్ళకి అవార్డులు ఎక్కువ ఇవ్వటం, సామాజిక చిత్రకారులకి లేదా పోరాట యోధులకి ప్రజాసేవకులకి తగ్గించడం బాధాకరం అని చెప్తూ, దయచేసి మిగతా వాళ్ళందరికీ ఇవాళ ఎస్వి రంగారావు గారు లాంటి వాళ్ళకి చాలా బాధగా ఉందండి. పోస్ట్ థామస్ ఇవ్వకూడదా? జస్టిస్ వర్మ గారు అని ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు తిరస్కరించారు. ఏది పద్మభూషణ్ అవార్డు మాకు అక్కర్లేదు, మా నాన్నగారు బతికుంటే అది ఒప్పుకునేవారు కాదని తిరస్కరించిన గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. పోస్ట్ థామస్, కెప్టెన్ ధ్యాన్ చంద్,
నేను ఆఖరిగా ముగించే ముందు చెప్తాను, ఇలా కాలు కొట్టి శాల్యూట్ కొట్టే ఈ దేశంలో నేను గర్వించదగ్గ క్రీడాకారుడు, నేను డిఫరెంట్, మీరు సచ్చాడు పేరు చెప్పలేదు లేదా ఇంకొకటి పేరు చెప్పలేదని మీరు భావించవచ్చు. కొన్ని నా కొట్టే శాల్యూట్ కొట్టే వ్యక్తి కెప్టెన్ ధ్యాన్ చంద్. 1937 మీదకి వెళ్ళి ఒలింపిక్స్లో అంతకుముందు ఎన్నో చేసిన హిట్లర్ పిలిచే ఇంటర్వ్యూ ఉంది. హిట్లర్ పిలిచి, నీది బానిస దేశం, అప్పుడు మన బ్రిటిష్ కాలనీ కదా, మనకి చూసే సరిగ్గా లేవు, నువ్వు లేవు చెప్పాడంటే నా షూస్ కూడా సరిలేవు, నువ్వు నా దేశానికి వచ్చావంటే అప్పుడు ప్రపంచాన్ని శాసించే పరిస్థితిలో ఉంది. జర్మనీ అనే పేరు ఉంది, బ్రహ్మాండ టెక్నాలజీకి తీసుకెళ్ళాడు. 38లో జైల్లో ఉన్న మనిషి ఛాన్సలర్ అక్కడ తీసుకెళ్ళి, నువ్వు దాన్ని పౌరసత్వం ఇస్తాను, ప్రపంచాన్ని గౌరవిస్తుంది, నాకు ఈ కెప్టెన్ చేస్తాను, నువ్వు రా నా దానికంటే, నీది బానిస దేశం అనేది బాధ వేసిందంట. బాధ వేసి నువ్వు ఏదో సరే ఏదైనా ఆయన వచ్చి కూర్చుని పూర్తిగా తిరస్కరించి 7వ గోల్ చేసేటప్పుడు ఇలా హిట్లర్ చూపించు, హిట్లర్ వెళ్ళిపోయాడు. అలాంటిది ఆయన ఆఖరి దశలో అహ్మదాబాద్, ఈ గుజరాతీ బ్యాచ్, గుజరాత్లో గొప్ప వాళ్ళు ఉన్నారు, అందరూ ఎందుకు పట్టడానికి మహానుభావులు ఉన్నారు. ఆయన స్టేడియంకి వెళ్తే బయట ఎవడో తెలియకుండా తోసేశారు ఆయన. నా దేశం ఆ తర్వాత అవార్డు ఇస్తానని ఒప్పుకోలేదంటాడు. ఈ మధ్యకాలంలో కూడా నా దేశం గర్వించదగ్గ గొప్ప క్రీడాకారుల్ని పక్కన పట్టేశారు. ఆలోచిద్దాం అంటే. అందుకని ఈ పద్మ అవార్డులు వచ్చిన వాళ్ళందరూ గొప్ప వాళ్ళు కాదు, రాని వాళ్ళు తక్కువ కాదు. వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆఖరిగా అమ్మాయిల మీద దేశ విదేశాలకు వెళ్ళి అత్యాచారం చేస్తారని ఆరోపణలు తీసుకొచ్చి తన్నించుకుని తిట్టించుకున్న వ్యక్తులకు కూడా పద్మ అవార్డులు ఇచ్చింది కేంద్రంలోని ఆదాని గారి ప్రభుత్వం. ఈ పేర్లు చెప్పను, వీళ్ళు పండితులు అనే పేరు మీద. పండితులైతే నిత్యమైన పని చేసిన వాళ్ళకి అది వేరు ఇది వేరుగా చూడాలంటున్నారు. అదేంటది? వ్యక్తిగతంగా మనం మాట్లాడదామండి. పండితులుగా దాంట్లో ఎట్టి పరిస్థితులు, కానీ అది పట్టించుకోరా? విలువలు ఉండవా? పద్మ అవార్డులకు విలువలు ఉండవా అండి? కాదండి, 100 మందిని మర్డర్ చేసేసి ఒక ఆర్చి కొట్టాడు అనుకోండి, ఆయనకి ఇచ్చేస్తారా? ఇచ్చేస్తారా? మీరే ఇచ్చారు అలాగా. మీరంటే మీరందరూ చప్పట్లు కొడుతున్నారు, కొట్టండి చూద్దాం. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.